జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు రచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్న శ్లోకాలలో దాగిన అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు తిరుచెందూరు క్షేత్రానికి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకుని తన్మయత్వంతో కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతూ ఉండగా సుబ్రహ్మణ్య స్వామి గురించి చేసిన స్తోత్రమే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామిని అణువణువున కీర్తిస్తూ స్తోత్రాన్ని రచించారు. ఈ స్తోత్రంలో శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎలా ప్రార్థిస్తున్నారంటే, మునీనా ముతాహో నృణాం భక్తి భాజ అభీష్టప్రదాస్సంతి సర్వత్ర దేవాః నృణామంత్య జానామపి స్వార్థదానే గుహాద్దేవ మన్యం న జానే అంటూ కీర్తిస్తున్నారు. అంటే దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే, మునీనా ముతాహో నృణాం భక్తి భాజ అభీష్టప్రదాస్సంతి సర్వత్ర దేవాః. ఈ లోకంలో భక్తులను అనుగ్రహించేటటువంటి ఎంతోమంది దేవీ దేవతల అవతార స్వరూపాలన్నీ ఉన్నాయి. అయితే గొప్ప గొప్ప భక్తులందరినీ కూడా అనుగ్రహించేటటువంటి గొప్ప గొప్ప దేవీ దేవతలు ఎంతోమంది ఉన్నారు. కానీ అతి సామాన్యులైనటువంటి వాళ్ళని కూడా అనుగ్రహించే గొప్ప దైవం స్వామి నువ్వు అనే అర్థంలో ఇక్కడ శంకరాచార్యుల వారు మనందరి తరపున సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తున్నారు. అందుకే నృణామంత్య జానామపి స్వార్థదానే గుహాద్దేవ మన్యం నజానే అంటే నీవు తప్ప ఇంకా ఎవ్వరూ లేరు స్వామి. చాలా తక్కువ స్థాయిలో ఉండేటటువంటి భక్తులను కూడా అతి తొందరగా అనుగ్రహించే పరమదైవం నువ్వు. గొప్ప గొప్ప భక్తులను అనుగ్రహించే గొప్ప గొప్ప దేవతలు ఎంతమంది ఉన్నప్పటికీ అతి సామాన్యమైనటువంటి భక్తులను కూడా నువ్వు అనుగ్రహిస్తావు స్వామి. నీ అనుగ్రహాన్ని నా మీద ప్రసరింపజేయి అని మనందరి తరపున సుబ్రహ్మణ్య స్వామిని శంకరాచార్యుల వారు ప్రార్థిస్తున్నారు. ఇంకా శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా ప్రార్థిస్తున్నారంటే, కళత్రం సుత బంధువర్గ పశుర్వా నరోవాధనారీ గృహేయే మదీయ జయంతి నమంతః స్తుమంతో భవంతం స్మరంతశ్చతే సంతు సర్వే కుమార అంటూ ప్రార్థిస్తున్నారు. అంటే కళత్రం సుత బంధువర్గ పశుర్వా నరో వాధనారీ గృహేయే మదీయ అంటే భార్యా బిడ్డలు, బంధువర్గము, పశు సంపద ఇవన్నీ కూడా నువ్వు నాకు అనుగ్రహిస్తున్నావు స్వామి. కానీ జయంతి నమంతః స్తువంతో భవంతం స్మరంతశ్చతే సంతు సర్వే కుమార వీటన్నిటినీ నాకు అనుగ్రహించినప్పటికీ నేను సంసార సాగరం అనేటటువంటి మాయలో కొట్టుమిట్టాడుతున్నాను. ఆ మాయ నుంచి నన్ను బయటికి తీసుకుని వచ్చే విధంగా నీ అనుగ్రహాన్ని నా మీద ప్రసరింపజేయి స్వామి అంటూ మనందరి తరపున శంకరాచార్యుల వారు ప్రార్థిస్తున్నారు. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్త సులభుడు. చాలా సులభంగా ఆయన్ని ప్రార్థిస్తేనే వెంటనే ఆయన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. ఆయన అనుగ్రహం వల్ల జీవితంలో సర్వసంపదలు లభిస్తాయి. కానీ ఆ సర్వసంపదలు లభించటం వల్ల మాయలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. సంసార సాగరంలో మాయలో కొట్టుమిట్టాడుతుంటాం కాబట్టి దాని నుంచి బయటికి తీసుకురా స్వామి. నీ పాద పద్మాలను ఆశ్రయిస్తే మోక్షప్రాప్తిని కలిగింపజేయి స్వామి. ఈ మాయ నుంచి బయటికి తీసుకొచ్చి నా జీవితాన్ని చరితార్థం చెయ్యి స్వామి అంటూ మనందరి తరపున శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తున్నారు. అది ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి అంతరార్థం తెలుసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించినట్లయితే ఆయన భక్త సులభుడు కాబట్టి తొందరగా ఆయన అనుగ్రహాన్ని కలిగింపజేసి ఇహలోకంలో సర్వసంపదలు అనుగ్రహిస్తాడు, పరలోక మోక్ష ప్రాప్తిని కూడా కలిగింపజేస్తాడు. సంసార సాగరం నుంచి ఆ మాయ నుంచి బయటికి తీసుకొస్తాడన్న సత్యాన్ని శంకరాచార్యుల వారు మనందరికీ తెలియజేస్తున్నాడు. అది ఈ శ్లోకాలలో ఉన్న అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన వేద మంత్రాలలో చెప్పబడినటువంటి రహస్యాలేంటో, వేదాలకు చివర్లో ఉన్నటువంటి వేదాంత శాస్త్రములో ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి శాంతి మంత్రాలేంటో, కేనోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తుల్లో ఉన్న శాంతి మంత్రాలలో దాగి ఉన్న రహస్యాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం.
అపరాధం చేశానని తెలుసుకున్నాడు ఇక్కడ. ఎందుకంటే కృష్ణుడు మానవుడుగా రాగానే దేవతలుగా ఉన్న వారికి కృష్ణుడు తక్కువ అనిపించాడు. ఆయన దేవదేవుడు అన్న విషయం మర్చిపోయారు వాళ్ళు. అదొక మాయ. వారికి బుద్ధి చెప్తున్నాడు స్వామి. భూమి మీద ఉంటూనే వ్రజంలో ఆడుకుంటూనే పైనున్న దేవతలకు కూడా బుద్ధి చెప్పిన అవతారం కృష్ణావతారం అండి. అది దాని యొక్క విశేషం. బ్రహ్మకి ఎలా బుద్ధి చెప్పాడు, ఇంద్రుడికి చెప్పాడు, పంచభూతాలకు చెప్తాడు. భాగవతం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఉంటూనే పంచభూతాలను శాసిస్తాడు, దేవతలను శాసిస్తాడు. తర్వాత వరుణుడిని కూడా వెళ్ళి ఆయన అనుగ్రహించడం కనబడుతుంది. యముడు కూడా ఆయనకు నమస్కరించడం కనబడుతుంది. దీన్ని బట్టి దేవతలను శాసించిన దేవాది దేవుడి అవతారమే కృష్ణావతారం. అలాంటి నారాయణుడైన పరిపూర్ణతముడైన కృష్ణ పరమాత్మ గోవర్ధనగిరి ఉద్ధరణ ద్వారా తన భక్తరక్షణ స్వభావాన్ని చాటాడు. తర్వాత వర్షం ఆగిన వెంటనే పర్వతాన్ని యథాస్థలంలో పెట్టాడు. మొత్తం గోపకులందరూ సంతోషించారు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం కనబడుతున్నది. గోవర్ధనగిరి మహిమ చాటాడు. అంతే కదా, ఆయన పూజించమని చెప్పింది ఎవరిని? గోవర్ధనగిరిని. రక్షించాల్సింది ఎవరు? గోవర్ధనగిరి రక్షించాలి. అదే రక్షించింది. ఆయన గోవర్ధనగిరి రక్షించిందా? పరమాత్మ రక్షించాడు. అందుకే మీరు ఎవరిని దేవతగా ఆరాధించినా ఆ దేవత అనుగ్రహించినట్టు కనబడుతుంది, కానీ ఆ దేవతా రూపంలో తానే అనుగ్రహిస్తాను అని భగవద్గీతలో చెప్పిన విషయం ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. ఇక్కడ అలా గోవర్ధనగిరి అనుగ్రహించినట్టు చూపించాడు, కానీ అనుగ్రహించింది ఆయనే. ఆ విధంగా గోవర్ధనగిరి మహిమ ప్రకటించాడు. ఆ తర్వాత ఇంద్రుడికి బుద్ధి తెచ్చుకొని సిగ్గుతో బ్రహ్మదేవుడికి వెళ్ళి ఏం చేయాలి, ఉపాయం ఏమిటి, నేను మన స్వామి వద్దకు ఏ ముఖం పెట్టుకు వెళ్ళను అంటే, నేను 4 ముఖాలు పెట్టుకు వెళ్ళాను ఆయన, నన్ను అనుగ్రహించాడు, నువ్వు వెళ్ళు. ఆయన దగ్గర గొప్ప స్వభావం ఉంది. శరణాగత వత్సలుడు, కృపాస్వరూపుడు, అనుగ్రహిస్తాడులే. అయితే ఒట్టి చేతులతో వెళ్ళలేను కదా అంటే గోవులను తీసుకువెళ్ళన్నాడు. అప్పుడు స్వర్గంలో ఉన్న కామధేనువులన్నింటినీ తీసుకుని వచ్చాడు ఆయన ఇక్కడ. అవి ఇద్దామని ఈయనకి. కామధేనువులు చాలా సంతోషించాయి. ఈ నందనవనం కంటే బృందావనం గొప్పదయ్యా, ఎప్పుడు విప్పుతావో వెళదామని ఎదురు చూస్తున్నా అనేటవన్నీ కూడా. మొత్తానికి బృందావనానికి చేరుకునే కామధేనువులన్నీ కూడా. ఇప్పుడు స్వామికి పట్టాభిషేకం చేస్తున్నాడు ఇంద్రుడు. ఇది గోవింద పట్టాభిషేకం అని అద్భుతమైన ఘట్టం. నిజానికి రామాయణం పూర్తయినప్పుడు రామసామ్రాజ్య పట్టాభిషేకం చెప్పుకోవాలి. మన కృష్ణావతారంలో గోవింద పట్టాభిషేకం చక్కగా చెప్పుకుంటున్నాం. గోవిందుడికి పట్టాభిషేకం చేశారు. ఎవడు? సాక్షాత్ ఇంద్రుడు, శచీదేవి, మహర్షులు మొదలైన వారందరూ కూడా కలిసి సురభిక్షీరములన్ సురద్విప మహాసుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుచే సురనాథుండభిషిక్తి చేసి పలికెన్ సంపార గోవిందా అంచు రణాక్రాంత విపక్ష స్తోయజ దలాక్షున్ సాధు సంరక్షునిన్ అంటారు పోతన గారు ఇక్కడ. ఒకవైపు సురభిక్షీరములను, కామధేనువుల పాలు కలశాల్లో పెట్టి వాటిని అభిమంత్రితం చేశారు ఋషులు. వాటితో స్వామికి మంచి ఆసనం వేసి ఇంద్రుడు, తర్వాత శచీదేవి వీరందరూ అభిషేకం చేశారు. మిగిలిన దేవతలు చేశారు, ఋషులు చేశారు. వాటి తర్వాత గంగాజలముడితో అభిషేకం చేశారు. ఆ గంగాజలములు మంత్రించిన కలశములు దిగ్గజములకు ఇస్తే దిగ్గజాలు తుండములతో పట్టుకుని అభిషేకం చేశాయి. అలా అభిషిక్తుడైన స్వామికి చక్కని వస్త్రాదులతో అలంకరణ చేసి తానే స్వయంగా కిరీటం పెట్టి గోవిందా నమస్కారం చేసుకున్నాడు. ఇంద్రుడు గోవిందా గోవిందా నమస్కారం చేసుకున్నారు. ఏమి నామమండి, శ్రీకృష్ణాయ గోవిందాయ. ఇక గోపీజన వల్లభ మొదటి నుంచి కనబడుతూనే ఉన్నది ఇక్కడ. కానీ వేదవాక్యముల చేత తెలియబడేవాడు, ఇంద్రియములు ప్రాణములకు సంకేతముగా చెప్పబడుతున్న గోవులకు రక్షకుడు అయినటువంటి ఆ గోవిందుడు, వేదవాక్య ప్రతిపాద్యుడు, వేదధర్మ సంరక్షకుడు అయినటువంటి ఆ గోవిందుని దేవతలు స్తుతించారు, ఋషులు స్తుతించారు. అప్పుడు ఇంద్రుడు చేసినటువంటి గొప్ప స్థుతిలో త్వం దేవదేవ పరమేశ్వర ప్రభు పూర్ణ పురాణ పురుషోత్తమోత్తమ పరాత్పరస్త్వం ప్రకృతే పరో హరిర్మాం పాహి పాహి ద్యుపతే జగత్పతే మాం పాహి పాహి ద్యుపతే జగత్పతే. ద్యుపతే, దివికి నువ్వే పతివి, నేను కాదయ్యా. దివికేమిటి? సర్వబ్రహ్మాండములకు పతివి నువ్వు, పైగా అన్ని అవతారములు కలిసిన పూర్ణావతారుడు నువ్వు అంటూ భాగవతంలో కొన్ని గజ్జెలు ఉన్నాయి, చాలా విశేషమైన గజ్జెలు. ఓం నమో గోవర్ధనోద్ధరణాయ గోవిందాయ గోకుల నివాసాయ గోపాలాయ గోపాలపతయే గోపీజనభర్త్రే గిరిగజోద్ధత్రే కరుణానధే జగద్విధయే జగన్మంగళాయ జగన్నివాసాయ జగన్మోహనాయ కోటిమన్మథమన్మథాయ వృషభానుసుతావరాయ శ్రీనందరాజకుల ప్రదీపాయ శ్రీకృష్ణాయ పరిపూర్ణతమాయ అసంఖ్య బ్రహ్మాండపతయే గోలోకధామాధిషణాధిపతయే స్వయం భగవతే సబలాయ నమస్తే నమస్తే నమస్తే. ఇలాంటి గజ్జలతో శ్లోకాలతో ఇంద్రుడు చేసిన గొప్ప స్తోత్రం.
ఆ స్తుతి తర్వాత ఋషిభిः శృతిభిः సర్వైర్దేవ గంధర్వ కిన్నరాః తుష్టుస్తే హరిం రాజన్ హర్షిత పుష్పవర్షిణః. పూలవానలు కురిపించి ఋషులు, శృతులు అంటే వేదములు, దేవతలు, గంధర్వులు అందరూ స్తుతించారు. ప్రసన్నో భగవాస్తస్మిన్ కృతవాన్ హస్తపంకజం తద్ధస్త చిహ్నామజ్జాపి దృశ్యతే తద్గిరో నృప. ఆ తర్వాత ఆయన గోవర్ధనగిరిపై నిమిరేట్టు చేయి రాసి, అలా కృష్ణుడు హస్తచిహ్నములు కొన్ని గోవర్ధనగిరిపై ఉన్నాయి. కొన్ని చోట్ల ఆయన పరిగెత్తాడు గోవర్ధనగిరిపైన కనుక పాదచిహ్నములు కూడా కొన్ని పెట్టి ఉంచాడు. అలా పాదచిహ్నములు పెట్టిన చోట్లు, హస్తముద్రలు పెట్టిన చోట్లు తీర్థములే ప్రకాశిస్తూ ఉంటాయి గోవర్ధనగిరి యందు. పైగా ఎక్కడైతే స్వామికి ఆకాశ గంగా జలములతో అభిషేకం చేశారో అది గోవర్ధనగిరిలో మానసీ గంగా తీర్థముగా ఉన్నది. నేటికి ఉంటుంది అది మానసీ గంగా తీర్థం. అక్కడ స్నానం చేస్తే సర్వతీర్థముల యందు స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అదేవిధంగా కామధేనువు పాలతో అభిషేకం చేశారు కనుక అది ధార కట్టదుక తీర్థమైంది. ఆ తీర్థం పేరు గోవిందకుండము అని పేరు చెప్పబడుతున్నది. ఇలా గోవిందకుండము, అదేవిధంగా మానసీ గంగా మొదలైన తీర్థములు ఏర్పడ్డాయి. ఇక ఇంద్రాదులు స్వామికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకొని క్షమించమని వేడుకున్నారు. స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది అక్కడి నుంచి వెళ్ళారు. ఇది అయిన తర్వాత గొప్ప ఘట్టం క్లుప్తంగా చెప్తుంది వ్యాస భాగవతం, విస్తారంగా చెప్తున్నది గర్గ భాగవతం. మొత్తం నంద ఉపనందాదులు గోపకులందరికీ కూడా సందేహం కలిగింది. ఎవడయ్యా నీ కొడుకేనా? మాకు సందేహం. పుట్టిన దగ్గర నుంచి ఏవో వింతలు కనబడుతుంటే మాకు గమనించలేదు. ఇప్పుడు ఆలోచిస్తుంటే 7 రోజులు చూసిన మేరకు ఇదివరకు జరిగినవి, ఆయన ఇంకా కళ్ళు తెరవని చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడే పూతన పట్ల చూపించిన విషయం దగ్గర నుంచి ఒక్కొక్కటి కలుపుకొని చూస్తూ ఉంటే ఇతడు సామాన్యుడు కాడు. నీ పుత్రుడే అంటావా? ఏదో రహస్యం ఉంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళవారం, మంగళకరమైనది మంగళవారం. ఎవరైనా సరే తమ ఆరోగ్యరీత్యా ఆపరేషన్స్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువగా విలువనిచ్చేది మంగళవారమే. ఎందుచేతనంటే ఆపరేషన్స్ చేసేటప్పుడు ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలిగి చక్కగా ఆపరేషన్స్ దిగ్విజయంగా నెరవేరుతాయి అని చెప్పేసి శాస్త్రం. ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యేటువంటి ప్రతి ఒక్కరూ మంగళవారం నాడు హనుమాన్ చాలీసా 11 సార్లు గనక పఠించి ఆంజనేయ స్వామికి వడపప్పు, పానకం, అప్పాలు నైవేద్యంగా సమర్పించి వాటిని స్వీకరించినట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని ఆ హనుమంతుల వారు మనకు ప్రసాదిస్తాడని శాస్త్రం. అలాగే ఆంజనేయ స్వామిని దర్శించి రామదూతాయ హనుమతే నమః అని చెప్పేసి 21 సార్లు జపం చేయండి. మీరు తమలపాకులు 5 అరటి పండ్లు కూడాను నివేదన చేయండి. ఇలా గనక చేసినట్లయితే కార్యసిద్ధి ప్రదాత మీ కార్యాలన్నీ కూడాను నిర్విఘ్నంగా నెరవేరుతాయి. అంతేకాకుండా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కూడాను శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని ఆ రామ నామాన్ని జపిస్తూ ఓం హనుమంతాయ నమః అని చెప్పేసి మీరు బయలుదేరండి. మీ ప్రయాణాలన్నీ కూడాను సానుకూలంగా కొనసాగుతాయి. యాత్రలకు వెళ్ళండి, లేక మీ వృత్తిరీత్యా ప్రయాణాలు చేస్తున్నా సరే ఈ విధి విధానాన్ని పాటించి తీరండి. ఇంత గొప్ప మహిమాన్వితమైన సంప్రదాయ లక్షణం మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో దాగిన అత్యంత కీలకవంతమైనటువంటి విశేషాత్మకమైనటువంటి చర్య. సర్వే జనా సుఖినో భవంతు. సహ
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్షశ్రియం దాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:41. తిథి ఏకాదశి పూర్తిగా ఉంది. నక్షత్రం హస్త పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 1:10 నుంచి 2:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:12 వరకు. మరల రాత్రి 11:07 నుంచి 11:51 వరకు. అమృతకాలం రాత్రి 11:29 నుంచి 1:12 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకౌర్కు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం మంగళవారం. అలాగే త్రిద్యుస్పృక్ అంటే సూర్యోదయానికి ముందే ప్రారంభమైనటువంటి ఏకాదశి రోజంతా 24 గంటలు ఉండి రేపటి రోజు ఉదయం కూడా 6:22 వరకు ఉన్నందువలన 3 వారాలతో దీనికి స్పర్శ ఏర్పడుతోంది ఏకాదశికి. ఆ కారణంగా దీన్ని త్రిద్యుస్పృక్ అంటారు. ఈరోజు చేసేటువంటి నదీ స్నానం, దానం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. అలాగే ఈరోజు మంజుల ఏకాదశి అని పిలుస్తారు. అయితే విచిత్రం ఏంటంటే రేపటి రోజునేమో ఏకాదశి ఉంటుంది కాబట్టి ఏకాదశి ఉపవాసం రేపు చేయాలి. మరి ఇవాళ మంజుల ఏకాదశి కదా కాబట్టి ఈరోజు చేయాలి. అందుకని విష్ణు భక్తులు ఈరోజు రేపు కూడా ఉపవాసం చేస్తారు. ఆ విధంగా చేయడం ద్వారా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. మరి 2 రోజులు ఉపవాసం ఉండడం అంటే కష్టమా అండి? అక్కర్లేదండి. మనం ఏ పదార్థాన్నైనా సరే ఉప్పు అలాగే పప్పు ఈ 2 పదార్థాలు లేకుండా ఒకవేళ అన్నం తింటే కానీ నాకు సరిపడదండి ఆరోగ్యరీత్యా అంటారా, అప్పుడు కూడా ఆ అన్నంలో కాస్త నెయ్యి అంటే మనం వండేటప్పుడే ఆ గిన్నెలో నెయ్యి వేయాలి, అలాగనే కొంచెం పసుపు వేయాలి, కొంచెం పాలు వేయాలి. ఆ విధంగా వేసి ఆ పదార్థాన్ని వార్చకుండా తయారు చేసుకున్నట్లయితే ఆ పదార్థం ఉప్పు పప్పు లేకుండా తిన్నట్లయితే అది ఉపవాసమే అవుతుంది. హవిస్ అంటారు దాన్ని. ఆ విధంగా చేయడం ద్వారా ఉపవాసం 2 రోజులు చేయవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇది విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిముత్యాలు. నీ అనుభవమే నీకు నిజమైన గురువు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. సూర్యుని యొక్క కిరణములు చంద్రుడి మీద పడి చంద్రుడు ప్రకాశిస్తూ మంచుని పోగొడుతున్నాడు. ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలంకో, ఆయనలో కుందేలులా ఉన్నటువంటి మత్స బాగా కనపడుతోంది, పౌర్ణమి చంద్రుడు కాబట్టి. ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలంకో రరాజచంద్రో భగవాన్ శశాంక, శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో, మహారణం ప్రాప్య యథా మృగేంద్ర, రాజ్యం సమాసాద్య యథా నరేంద్రో, స్తథా ప్రకాశో విరరాజచంద్ర. ఎన్ని చెప్తారో. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో, ఒక మహారణ్యంలో ఎత్తైన ప్రదేశం మీద ఒక పెద్ద బండరా ఉందనుకోండి,
ఆ బండరాయి మీదకి ఎక్కి ముందు 2 కాళ్ళు ఇలా చాపుకొని పంచాస్యం అంటారు, విశాలమైన ముఖంతో సింహం ఇలా కూర్చుని చూస్తోంది అనుకోండి, ఇక ఎక్కడ జంతువులు తిరగవు, అన్ని గుహల్లోకి పారిపోతాయి. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర. గొప్ప యుద్ధం వచ్చిందనుకోండి, అందులో మదగజం ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట చంద్రుడు. ఆ ఏనుగు తొండంతో విసిరేస్తుంది, కాళ్ళతో తొక్కేస్తుంది, శరీరంతో పడగొట్టేస్తుంది. అలా నిర్భయంగా మేఘాలని ఉరుసుకుంటూ పైకొస్తూ లోపలికెడుతూ నడిచి వెళ్ళిపోతున్నాడు. కుంజరగమని అంటారు ముత్తుస్వామి దీక్షితారు. ఏనుగు నడక ఎలా ఉంటుందో చంద్రుడు ప్రయాణం చేయడం అలా ఉందిట. కాబట్టి శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర. మహారణం ప్రాప్య యథా గజేంద్ర. రాజ్యం సమాసాద్య యథా నరేంద్రో. రాజ్యం లేకుండా ఉన్న రాజు వేరు, రాజ్యం దొరికినటువంటి మంచి వీరుడు రాచపదవిలో కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్ట ఆకాశంలో ఉన్న చంద్రుడు. తథా ప్రకాశో విరరాజచంద్ర. అలా చంద్రుడు ప్రకాశిస్తూ హనుమకి సాచివ్యం చేస్తున్నారు. ఇదిగో వెతుకు వెతుకు వెతుకని లంకాపట్టణంలో ఎక్కడే ఉన్నాయో కనపడేటట్టుగా చేస్తున్నారట. శూలముద్గర హస్తాశ్చ శక్తితో మరధారిణీం. ఎక్కడ చూసినా కూడా ఆ రాక్షసుల ఇళ్లల్లో ఏమున్నాయి అంటే శూలము, ముద్గరము, కత్తులు, కఠార్లు, కవచాలు ఇలాంటివన్నీ పెట్టుకున్నారు. ఎందుకని ఎప్పుడు యుద్ధం వస్తుందో అందుకని. శూలముద్గర హస్తాశ్చ శక్తితో మరధారిణీం దదర్శ హనుమాన్ గుల్మాన్ రాక్షస పతే గృహే. రాక్షసుల పతి అయినటువంటి రావణాసురుడి గృహంలోనూ తస్య రక్షపతే గృహే. ఆ రాక్షసుల యొక్క ఇళ్లల్లోనూ కూడా ఇటువంటి ఆయుధములు నిండిపోయి ఉన్నాయి. వాళ్ళందరూ పేర్లు కూడా ఎంత చిత్రమైనవంటే శుకనాశస్య వక్రస్య శఠస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య రోమస్య విషదంస్ట్రస్య సుదుఃఖచ అంటారు. ఎంత భయంకరమైన పేర్లతో ఉంటారంటే బ్రహ్మకర్ణస్య దంస్ట్రస్య రోమసస్య చ రక్షసః. ఒకడి పేరు బ్రహ్మకర్ణుడు, ఒకడు పెద్ద పెద్ద కోరలు ఉన్నటువంటి వాడు, ఒకడు వికటుడు అంటే వాడు నవ్వితే అలా ఉంటుంది. యువతల వాడికి జీవితంలో ఇంకా మళ్ళీ ఒక్కరోజు కూడా బతకూడదు అనిపిస్తుంది, అంత వికృతంగా నవ్వుతాడు. శఠస్య శఠుడు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తన మనసులో ఉన్న మాట పైకి తెలియనివ్వడం. శఠుడు అంటే మూర్ఖుడు, ఎప్పుడు అవతల వాళ్ళని మోసగించడానికే మాట్లాడతాడు తప్ప అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే లోపల ఉన్న విషయాన్ని చెప్పడానికి కూడా మాట్లాడడం. అటువంటి శఠుడు. శుకనాశస్య వక్రస్య శఠస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య దంస్ట్రస్య రోమసస్య చ రక్షసః. ఒకడి పేరు రోమశుడు, వాడికి ఒంటి నిండా వెంట్రుకలే, ఒకడికి పెద్ద కన్ను, ఒకడికి పెద్ద చెవి, ఒకడికి పెద్ద కడుపు, వికృతమైనటువంటి రాక్షసులు. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి కాంతాని గాత్రాసు చ విక్షిపంతి రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి దృఢాన్ని చాపాన్ని చ విక్షిపంతి. సుందరకాండ కదూ. ఆ రాక్షసులు ఏం చేస్తున్నారో చెప్తారు మహర్షి. అబ్బా అసలు ఎవరు చెప్పగలరంటే ఏమి అందంగా మాట్లాడతారో. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి. ఒకడేమో ఇలా గుండెలు బాగా చూపిస్తున్నట్టు, చూడరా ఎంత బలవంతుడో అని. ఎంత గొప్పగా మాట్లాడతారో మహానుభావుడు. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి కాంతాని గాత్రాసు చ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి. వాళ్ళు రకరకాలైనటువంటి దృఢమైనటువంటి ధనస్సులు పట్టుకున్నారు. రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి పరస్పరం చాదికమక్షిపంతి. అసలు ఆ భాష, ఆ అక్షరాల సౌందర్యం, ఆ అంచానుప్రాస ఏమి శ్లోక ప్రయోగం చేశారండి మహర్షి. పరస్పరం చాద్దికమక్షిపంతి భుజాస్య పీనామధి విక్షిపంతి మత్త ప్రలాపామధి కంక్షిపంతి మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి. వాళ్ళు పరస్పరం చాధికమక్షిపంతి. పోని వాళ్ళందరూ ఉన్నది బయట రాక్షసుడు వస్తాడేమో, కానీ వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటూ అస్తమానం వాళ్ళు మాట్లాడుకునేది ఏమిటంటే ఏమిట్రా నీ కండ అలా ఉంది, చూడరా నా వక్షస్థలం ఎంత బలమో అనేవాడు ఒకడు, యువతల వాడిని తోసేసి ఏది నువ్వు తోయి అనేవాడు ఒకడు. అందరూ మదోన్మత్తులు. కాబట్టి పరస్పరం చాదికమాక్షిపంతి భుజాస్యపీనా అధివిక్షిపంతి. ఈ భుజాలు చూపించి చూడు ఎంత బలంగా ఉన్నానో అనేవాడు ఒకడు. మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి.
బాగా మదించినటువంటి బుద్ధితో అవతల వాళ్ళని చులకన చేసి మాట్లాడడం తప్ప ఎవ్వడిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అంగీకరించలేనటువంటి స్థితిలో ప్రతివాణ్ణి తక్కువ చేసి మాట్లాడేవారే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జరాసంధుడు క్షత్రియులు పాటించవలసిన నియమాలన్నీ పాటించాడు. కిరీటం తీసి పక్కన పెట్టాడు, కేశాలు బంధించి ముడివేశాడు. సముద్రం తన హద్దును దాటి తీరం పైకి ఉరికే విధంగా యుద్ధానికి సిద్ధమయ్యాడు. అందరి ఎదురుగా ఒకటే ఉండింది, ఆ రాజులను విడిపించి వాళ్ళు చూడాలా అని. అది ఒకటి ఉండింది, అది కూడా చేశాడు. ఇష్టం లేదు, ఆయన చేశాడు. యజ్ఞం జరుగుతుంది, చాలా జనం కూడా ఉన్నారు అక్కడ, జనానికి ఏమీ తక్కువ లేదు. మధ్యలో స్టేడియం మధ్యలో వచ్చారు. ఆ జరాసంధుడు యుద్ధంలో భయానకమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించగల శక్తిమంతుడు, బుద్ధిమంతుడు. అతడు భీముడితో, ఏయ్ భీమా, నేను నీతోనే యుద్ధం చేస్తాను, శ్రేష్ఠుడి చేతిలో ఓడిపోవటం గొప్పగానే ఉంటుంది అన్నాడు. తెలుసుకున్నాడు. బలుడు ఇంద్రుణ్ణి ఓడించటానికి సిద్ధపడినట్లుగా భీముణ్ణి ఓడించటానికి సిద్ధపడ్డాడు. అన్యాయంగా నాతో ఓడిపోతావో లేక యుద్ధంలో చచ్చిపోతావో తెలీదు. అప్పుడు భీముడు కృష్ణుడితో మాట్లాడాడు. తర్వాత స్వస్తి వాచనాలను విన్నాడు. యుద్ధం చేయాలనేటువంటి కోరికతో జరాసంధుడి వద్దకు వచ్చాడు. ఇక చూడండి, ఇద్దరు కూడా సింహం వంటి పరాక్రమం గలవారు కదా. ఒకరినొకరు జయించాలనేటువంటి కోరికతో యుద్ధానికి దిగారు. ఢీ కొట్టారు ఒక్కసారి, ఢమ్ అని. అట్లా కొడితే అదిరిపోయిందట, ఆ హాల్ అంతా అదిరిపోయింది. ఒకరికొకరు ఈ భుజాలకు కొట్టుకున్నారు, ఠమ్ ఠమ్ అని. ముందుగా వారి చేతులు కలిశాయి. తర్వాత ఒకరికొకరు పాదాభివందనం చేసుకున్నారు. ఏది విచిత్రం! యుద్ధ నియమం అది. ఆ యుద్ధ నియమాన్ని పాటించారు వాళ్ళు. భుజాలను చేతులతో మోదుకున్నారు. టప్పు టప్పు, పట్ట, టప్ప, అఠుస్సు, అఠమ్మ అని మోదుకున్నారు. మాటి మాటికి కొట్టుకుంటూ శరీరంతో గట్టిగా పట్టుకున్నారు. మాటి మాటికి ఒకపారి కొట్టుకున్నారు. ఇట్లా చేయి మళ్ళీ చరుపులు చురుచుకున్నారు. అట్లా చేతులను పొట్టిగా చేసుకొని, పొడవుగా చేసుకొని, ముష్టిగాతాలను విరుచుకున్నారు. ఒక్కబట్టి కటకట 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 కట. ఆ శబ్దం ఎట్లా వచ్చిందంటే ఏదో మోగించినట్టుగా ఉంది. ఇద్దరిది అట్లే ఉంది, సమసమంగా ఉంది. చిత్రమైన హస్త విన్యాసాలు చూపిస్తున్నారు ఒకరికొకరు. రక్షాబంధనాన్ని చేసుకున్నారు, ఒకరికొకరు కట్టుకున్నారు రక్షాబంధనం. వీపులపై చేతులు వేసి ఒకరినొకరు బంధించాలనుకుంటున్నారు. ఇక చూసుకోండి, కుస్తీ చూశారు కదా, పూర్వకాలంలో. ఇప్పుడు లేదు కుస్తీ, ఇప్పుడు రెజ్లింగ్ ఉంటుంది. భుజాలు టప్ టప్ అని కొట్టుకున్నారు, మెడపై ఒకపారి కొట్టుకున్నారు, డింగక్ డింగక్ అని. చెక్కిళ్ళపై కొట్టుకున్నారు ఒక్కపారి, ఇక్కడ డుషుం అడ్డుషుం అని కొట్టుకున్నారు. ఆ దెబ్బలతో ఆ ప్రదేశం అంతా అదిరిపోయింది. ఏం లేదు, ఊరికే చేతులు అంతే, వీళ్ళు ఆయుధాలు లేదు. అప్పుడు పిడుగులు పడుతున్నటువంటి శబ్దాలు వచ్చాయి. బయట ఏదో వాన వచ్చినట్టుంది అందరికీ. పిడుగులు పడుతున్నాయనుకున్నారు. అంతగా అదిరిపోతుంది. అంత కూర్చున్నటువంటి స్థలాల్లో కూర్చున్నటువంటి కుర్చీలన్నీ ఉన్నాయి కదా, గడగడా అంటున్నాయి. తర్వాత బాహుపాశ, చరణపాశ విద్యను ప్రదర్శించారు. బాహుపాశ, చరణపాశ, ఆ పాదాలతో శిరస్సులను నొక్కుకోగా నాడులు ఇద్దరిని కూడా పీడించాయి. ఒకరికొకరు నొక్కుకున్నారు. ఒక కాలు తీసి ఇంకోటి వేయటం, వాడి తల మీద, వాడి భుజం మీద, మెడకాయ మీద, ఆ కాలు తీసి వీడి మీద వేయటం, వీడి మెడ మీద నొక్కుకున్నారు. టకటక 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 అన్నాయి. అది ఏంటో, అవి నిజంగా అవి ఎముకలో లేక అది ఏమి ఒక
ఒక ఐరన్ రాడ్సో తెలియదు కానీ వంగినట్టుగా టక్క 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 అన్నాయి. తర్వాత భీమ జరాసంధులు ఛాతీలపై కొట్టుకుంటున్నారు ఢంగ్ ఢంగ్ అని. ఇప్పుడు యుద్ధం ప్రారంభించారట. ఇంతవరకు అదేంటో తెలియదు. అదంతా విన్యాసాలట. అదంతా విన్యాసాలే ఒక పెద్ద యుద్ధంగా ఉంది. అంతటితో అయిపోయింది అనుకున్నాను నేను. ఇప్పుడు యుద్ధాన్ని ప్రారంభించారు. టంగ్ అని మోగింది గంట. యుద్ధాన్ని ప్రారంభించారు. ఆ యుద్ధం పేరు ఉరోహస్తము అని పేరు. ఆ మల్ల యుద్ధం అయిన తర్వాత పూర్ణకుంభ విద్యను చేతివేళ్ల సహాయంతో ఒకరిపై ఒకరు అతి నేర్పుగా ప్రయోగించుకుంటున్నారు. చేతివేళ్లే పట్టుకున్నారు. ఆ పైన ఒకరి చేతులను ఒకరు పీడించుకున్నారు. ఏనుగుల్లాగా జీంకరించారు. మేఘాలు గర్జించినట్టుగా సింహనాదాలు చేశారు. అరచేతులతో కొట్టుకొని గుర్రుగా చూసుకుంటున్నారు ఒకరికొకరు. 2 సింహాలు అతి భయంకరంగా లాగుతున్నాయి. లాక్కుంటూ యుద్ధం చేసినట్టుగా యుద్ధం చేస్తున్నారు. ఒకరినొకరు గట్టిగా పట్టుకొని దూరంగా విసిరివేసుకుంటున్నారు. అట్లా ఆ కటి ప్రదేశంలో చేతులు ఉంచి ఒక్కొక్కరు ఎదుటి వారిని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కానీ తమ శరీరాన్ని బిగపట్టి ఎదుటి వారిని కింద పడగొట్టే విద్య ఇద్దరికీ బాగా తెలుసు. ఆ మల్ల యుద్ధంలో వారు పండితులు. వెంటనే వారు ఆ మల్ల యుద్ధంలోకి మారి పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంతా ఇద్దరు కూడా నూనె రాసుకున్నారు. మంచు నూనె. ఏ నూనె అంటే ఈ ఆమిదం అది రాసుకున్నారు. విపరీతంగా జారిపోతుంది. అది చెప్పడానికి వీల్లేదు. అది అసలు జారటమే విచిత్రంగా జారిపోతుంది. అది కాక చాలాసేపు ఎండదు. అది అంటే ఆవిరి కూడా కాదు. ఇక పొట్ట అడుగున చేతులుంచి గట్టిగా వీపును పట్టుకొని తమ కంఠం దాకా పైకెత్తి పట్టుకొని ఒకరికొకరు నేలకేసి రుద్దుకుంటూ కొట్టుకున్నారు. నేలకేసి రుద్దటం. తర్వాత వృష్టభంగం అనే విద్యను ప్రదర్శించారు. చాలా బాగుంది. ఆ విద్యలో ఒకరి వీపును ఒకరు నేల కానిస్తారు. అది వృష్టభంగం. అలా ఆ విద్యను ఇద్దరూ చేసి చూపారు. అందరూ చూస్తూ ఆనందపడుతూ చప్పట్లు కొడుతూ కేకలు వేస్తూ. తర్వాత పూర్ణకుంభ విద్యను చూపారు. అందులో 2 భుజాలతో చేతిపైన ఛాతిపైనటువంటి అంటే పొట్టపైన భుజాలతో ఛాతిపైన పొట్టపైన కొట్టి మూర్ఛపోగొడతారు. యుద్ధం చేసుకుంటున్నారు. కొద్దిసేపు మూర్ఛపోయి తిరిగి లేచి యుద్ధం చేసుకున్నారు. ఇద్దరూ మూర్ఛపోయారు. తాడును పేనిన విధంగా అంటే ఇట్లా పిండిన విధంగా కాళ్లను చేతులను ముట్టి గాతాలతో బాధించుకున్నారు, పిండుతున్నారు. తర్వాత పూర్ణ యోగం అనేదాన్ని ప్రారంభం చేశారు. తర్వాత తృణపీడం అనే యుద్ధ విద్యలను ప్రదర్శించారు. ఒకరినొకరు పీడించుకుంటూ యుద్ధ కళను ప్రదర్శించారు. అటువంటి యుద్ధం ఇంక మళ్ళీ మనం చూడలేము. మహాభారతం వర్ణంలోనే ఉంది అంతే. కేవలం మనం వర్ణంలో అనుకోవాలంతే. అటువంటి యుద్ధం ఎక్కడా జరగదు. మల్ల యుద్ధంలోని రకరకాల కళలను పద్ధతులను వ్యాస మహర్షి ఇక్కడ పొందుపరిచారు. నాటి కాలంలో యుద్ధం అంత నీతిబద్ధంగా జరిగేది. మల్ల యుద్ధంలో చెప్పినట్లుగానే జరిగేది. కనుకనే మల్లుల మధ్య జరిగే పోరాటంలోని విన్యాసాలన్నీ కళ్ళకు కనిపించే విధంగా ఆనాడు ఏమి జరిగిందో తెలిపే విధంగా ఇక్కడ వ్యాస మహర్షి వర్ణించారు. అవును, కళ్ళు మూసుకోండి, అదే చెప్పాను కదా. కళ్ళు మూసుకొని వింటుంటే మీకు కనపడతారు ఇద్దరు. జరాసంధుడు భీముడు ఇద్దరు కనపడతారు. వాళ్ళ యుద్ధం కూడా కనపడుతుంది. వీరులు ఇలా ప్రవర్తించాలి, విద్యానుసారంగానే నీతిబద్ధంగా నడుచుకోవాలని తెలిపాడు వ్యాస భగవానుడు. యుద్ధ విద్యల్లో ఇదొక విద్య, ఇదొక కళ. కళను కాపాడుకునే బాధ్యత మన మీద కూడా ఉంది. అందుచేత ఈ యుద్ధ పద్ధతిలోని విశేషాలను విపులంగా మనం చెప్పుకున్నాం. మహాభారతంలో అన్ని విషయాలు కూడా ఉన్నాయి. వ్యాస భగవానుడు ప్రతిజ్ఞ చేశాడు కదా,
కనుకనే ఇప్పుడు యుద్ధ విషయాలు చెప్పాడు. ఆయా సందర్భాల్లో అన్ని శాస్త్రాలకు సంబంధించిన విషయాలు కూడా చెప్తాడు. వారి యొక్క మల్ల యుద్ధాన్ని చూడటానికి ఎంతోమంది నగర ప్రజలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, స్త్రీలు, వృద్ధులతో నిండిపోయింది. అందరూ గుమిగూడి చూస్తున్నారు. ఇక భీమ జరాసంధులు నిగ్రహ ప్రగ్రహాలను ప్రదర్శించారు. చేతులతో శత్రువు మెడపట్టి కిందకు లాగుతూ పడవేయటాన్ని నిగ్రహం అంటారు. శత్రువు కాళ్లను పట్టి లాగి వెల్లకల పడవేయటాన్ని ప్రగ్రహం అంటారు. ఈ యుద్ధాన్ని చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఎవరు పడుతున్నారో తెలీదు, ఎవరు ప్రగ్రహం అవుతున్నారో ఎవరు నిగ్రహం అవుతున్నారో అర్థం కావటం లేదు. ఇది చూసే లోపల వాడి పైన ఉంటాడు, ఇవి చూసే లోపల వీడి పైన ఉంటాడు, వాళ్ళు చూసే లోపల వీడి పైన ఉంటాడు, వీళ్ళు కన్ను ఆర్పే లోపల ఇంకో పైన ఉంటాడు. వాళ్ళు చిత్రంగా జరుగుతుంది. వారి దుర్బల స్థితులను పరిశీలించసాగారు. అందరూ కూడా దుర్బలు అవుతున్నారు. అయినా ఇంద్రుడికి వృత్రుడికి జరిగినటువంటి యుద్ధంలాగా సాగుతూ ఉండేసరికి ప్రజలు భయపడి వెనక్కు జరిగారు చాలామంది, ఏమవుతుందో అని. యుద్ధ పద్ధతులైన ప్రకరణం, ఆకర్షణం, అనుకర్షణం, వికర్షణం చేసుకుంటూ వారిద్దరూ ఒకరినొకరు మోకాళ్లతో పొడుచుకున్నారు. గర్విస్తూ ఒకరినొకరు ముష్టిఘాతాలతో బాధించుకున్నారు. వారిద్దరు యుద్ధంలో సమానులుగా ఉన్నారు. రణపండితులై ఉన్నారు. విద్యలోని మెలకువలు తెలిసి విజృంభిస్తున్నారు. ఇద్దరికీ బాగా తెలుసు. ఇలా వారి యుద్ధం కార్తీక మాసంలో మొదటి రోజున ప్రారంభమైంది. ఆ రోజు నుంచి వారు ఎడతెరిపి లేకుండా యుద్ధం చేస్తున్నారు. వారికి తిండి లేదు, విశ్రాంతి లేదు. పాపం మా ఆయన తిండి లేకపోతే కష్టపడతాడు భీముడు. ఆయన యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు ఎన్ని రోజులు తినలే, ఇప్పుడు వచ్చిందంతా. రాత్రి పగలు అనేటువంటి తేడా కూడా లేదు. రాత్రి పగలు చేస్తున్నారు. దీనికి విశ్రాంతి లేదు. రాత్రి అయింది అనేటువంటి యుద్ధ పద్ధతి దీనికి లేదు. ఈ కుస్తీకి మాత్రం లేదు. రాత్రి పగలు కొట్టుకోవటం. జనం పడుకుంటున్నారు కానీ వీళ్ళు మాత్రం లేదు, కొట్టుకుంటున్నారు. తెగ ఎవరికి నిద్ర వస్తుంది, ఎవరికి రాదు. అందరూ మేలుకొనే ఉన్నారు. తెగ గుద్దుకోవటం జరిగింది. ఇలా వారి యుద్ధం కార్తీక మాసంలో త్రయోదశి వరకు జరిగింది. అంటే చతుర్దశి రోజున రాత్రి అయ్యేసరికి జరాసంధుడు బాగా అలసిపోయాడు. అలసిపోవటానికోసం ఎంత చేశారు, యుద్ధాన్ని విరమించి విశ్రాంతి తీసుకోసాగారు. ఇక చేత కాలేదు, కొంచెమైన విశ్రాంతి తీసుకుందాం. అప్పుడు శ్రీకృష్ణుడు అలసిపోయినటువంటి ఆ వీరుణ్ణి చూసి భీముడితో ఇలా అన్నాడు, శత్రువు అలసిపోయినప్పుడు అతన్ని అధికంగా పీడించకూడదు. అది యుద్ధనీతి కాదు. ఒకవేళ పీడిస్తే అతడు వెంటనే ప్రాణాలు విడుస్తాడు. ఓ భీమా, అందుచేత అలసిన ఈ జరాసంధుణ్ణి పీడించుకు, విడిచిపెట్టు. అతని చేతులతో నీ చేతులను కలిపి మాత్రమే యుద్ధం చేయి, అదే చాలు అన్నాడు. భీముడు ఆ మాటలు విని తన పొంగును ఉత్సాహాన్ని తగ్గించుకున్నాడు, కొంచెం తగ్గించుకున్నాడు. జరాసంధుడు అలసిపోయినట్లు గ్రహించాడు కూడా. కృష్ణుడి సూచనలు గ్రహించాడు. ఇక మంచి సమయం, ఇక అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. అతన్ని జయించటానికి కోపాన్ని తెచ్చుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 24వ అధ్యాయం. భీమ జరాసంధులకు భయంకరమైన యుద్ధం జరుగుతోంది. జరాసంధుడు భీముడితో పోరాడలేక అలసిపోయాడు. శ్రీకృష్ణుడు అది గమనించి భీముడికి సూచన ఇచ్చాడు. భీముడు అది గమనించి కోపాన్ని ఆవాహింపజేసుకున్నాడు. జరాసంధుడి వధపైనే పూర్తిగా బుద్ధి నిలిపాడు. శ్రీకృష్ణుడితో, కృష్ణ, ఇతడు మొలకు వస్త్రాన్ని బిగించి కట్టుకున్నాడు. అందుచేత ఈ పాపాత్ముడి ప్రాణాలు ఎలా హరించాలో తెలియటం లేదు అన్నాడు. గట్టిగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు, భీమా,
నువ్వు అతి గొప్ప దేవతవై ఉన్నావు, వాయుబలాన్ని కలిగి ఉన్నావు. ఈరోజు మా ఎదురుగా ఆ బలాన్ని అంతా ఈ జరాసంధుడిపై చూపించు. ఈ దుర్బుద్ధి చావు నీ చేతుల్లోనే రాసిపెట్టి ఉంది. ఈ మాట నాకు ఆకాశవాణి చెప్పింది. అందుకే వీడికి మా అన్న బలదేవుడికి జరిగిన ఘోరమైన యుద్ధంలో మా అన్నగారి చేతిలో చిక్కి కూడా వీడు బ్రతికిపోయాడు. లేకపోతే బలరాముడితో ఎప్పుడో పోయే ఉండేవాడు. లేకపోతే ఇంకొకడెవడూ కూడా ఆయన చేతుల నుండి బయట పడలేదు. వీడు మాత్రం పడ్డాడు. బ్రతికి బట్ట కట్టలేదు, మరణిస్తాడు. ఓ భీమసేన, వీడి చావు నీ చేతిలో రాసిపెట్టింది. అందుచేత వాయుదేవుణ్ణి తలుచుకో, జరాసంధుడి కథను ముగింపు పలుకు అని ఉత్తేజపరిచాడు. భీముడు ఆ మాటలు విని గొప్ప బలాన్ని ఆవాహింపజేసుకున్నాడు. జరాసంధుడితో పోరాడుతూ ఒక్కసారిగా ఉడం పట్టినట్టు హఠాత్తుగా ఒక్కపారి పైకెత్తాడు. ఆకాశంలో గిరగిర తిప్పేశాడు. ఆ సమయంలో కృష్ణుడు భీముణ్ణి చూసి ఒక గడ్డి పరకను ఇట్లా తీసుకొని గడ్డి రెండుగా చీల్చి చూపించాడు. ఇట్లా విసిరేశాడు. ఇట్లా తీసుకొని మామూలు ఇట్లా విసిరేలా ఇట్లా తీసుకొని ఇట్లా విసిరేశాడు. జరాసంధుడు ఇలా చంపాలి అని సంకేతాన్ని చూపించాడు. భీముడు ఆ సంకేతాన్ని అందుకొని జరాసంధుడిని 100 సార్లు గిరగిరా తిప్పాడు. నేలకేసి కొట్టి నడుము విరిచేసి పిండి చేసి సింహనాదం చేస్తూ ఒక చేతితో అతడి ఒక కాలు పట్టుకొని రెండవ చెయ్యిని అతడి రెండవ కాలు మీద ఉంచి 2 ముక్కలుగా తీర్చి పారేశాడు. ఇట్లా తీర్చాడు. అంతటితో అందరూ జరాసంధుడు పని అయిపోయింది అనుకున్నారు. కానీ విచిత్రంగా 2 ముక్కలు మళ్ళీ కలిసిపోయాయి. అది చేసే లోపల కలిసిపోయాయి. వాడు పైకి లేచి నిలబడ్డాడు. మళ్ళీ ఒళ్ళు విరుచుకొని మళ్ళీ భీముడితో తలబడ్డాడు. మళ్ళీ వారి యుద్ధం అతి భయంకరంగా సాగింది. ఎందుకంటే భీముడు ఆ పని చేయలేదు. చేసే లోపల లేచాడు, ఇట్లా తీశాడు, ఇట్లా విసిరే లోపల మళ్ళీ ఒకటైపోయాడు. చూసేరుకి మళ్ళీ ఒళ్ళు జలధరించింది. శ్రీకృష్ణుడు వారిని గమనిస్తున్నాడు. దేశము కాలము తెలిసిన ఆయన వెంటనే ఇది ఎందుకో సరిపోలేదు, ఇంకా అర్థం కాలేదు మా ఆయనకు, చపాతులు ఆయనకి, మరొక గడ్డి పరకం తీసుకున్నాడు. ఇట్లా 2గా చీల్చాడు. అప్పుడు ఇట్లా చీల్చాడు, ఇప్పుడు ఇట్లా 2గా చీల్చాడు. మధ్యానికి చీల్చి వాటిని వ్యతిరేక దిశలో పడేశాడు. ఇట్లా ఇది ఇటు అది ఇటు. ఇలా భీముడికి ఆయన 2వ సంకేతాన్ని చూపించాడు. 2 మాటలు చూపించాల్సి వచ్చింది. భీముడు ఆ సంకేతాన్ని గ్రహించాడు. ఇప్పుడు గ్రహించాడు. వెంటనే జరాసంధుణ్ణి ఒక కాలిపై పట్టుకొని 2గా చీల్చేసి వ్యతిరేక దిశలో పడేశాడు. 2 ఇట్లా తిప్పి ఇట్లా పడేశాడు. అప్పుడు జరాసంధుడు శరీరం నుండి మాంసం ముద్దలుగా బయటపడింది. కొవ్వు, రక్తము, ఎముకలు జారిపడ్డాయి. తలా శరీరం 2 ముక్కలుగా విడిపోయింది. అటు తన్నుకుంటున్నాయి, మళ్ళీ రాలేకపోతున్నాయి, మళ్ళీ చేరలేకపోతున్నాయి. విరుద్ధ దిశలో పడేశాడు. ఇట్లా ఉండింది. ఎప్పుడు ఇట్లా పడేస్తుండే, ఇట్లా అయ్యేది. 2 మాటలు అట్లా పడేశాడు. కంగు తిన్నాడు, మంగు తిన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.